హలో, ఈ సెషన్లో సింపుల్ డ్రిల్లింగ్ జిగ్ తయారీ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. జిగ్ అంటే ఏమిటి మరియు దాని నిర్మాణ లక్షణాలను తెలియజేయండి. డ్రిల్ జిగ్ యొక్క భాగాలను మెషిన్ చేయండి మరియు సైజ్ కోసం అదే విధంగా నిర్వహించండి. అసెంబ్లీ డ్రాయింగ్ ప్రకారం డ్రిల్ జిగ్ యొక్క భాగాలను అసెంబుల్ చేయండి. డైమెన్షన్స్ మరియు లొకేషన్స్ చెక్ చేయండి. ముందుగా జిగ్ గురించి తెలుసుకుందాం. జిగ్ అనేది వర్క్ హోల్డింగ్ పరికరం. ఇది వర్క్ పీస్ను హోల్డ్ చేస్తుంది, మద్దతు ఇస్తుంది మరియు గుర్తిస్తుంది, మరియు స్పెసిఫిక్ ఆపరేషన్ కోసం కటింగ్ టూల్ని గైడ్ చేస్తుంది. డ్రిల్ జిగ్ అనేది ఒక హోల్ లేదా అనేక హోల్స్ పెద్ద సంఖ్యలో ఒకే భాగాలపై డ్రిల్లింగ్ చేసినప్పుడు ఉపయోగించే ప్రొడక్షన్ టూల్. డ్రిల్ జిగ్లను రెండు రకాలుగా విభజించవచ్చు: ఓపెన్, క్లోజ్డ్. సాధారణంగా ఉపయోగించే డ్రిల్ జిగ్లు: టెంప్లేట్ జిగ్, ప్లేట్ జిగ్, టేబుల్ జిగ్, శాండ్విచ్ జిగ్, యాంగిల్ ప్లేట్ జిగ్, మోడిఫైడ్ యాంగిల్ ప్లేట్ జిగ్, బాక్స్ జిగ్, ఛానల్ జిగ్, లీఫ్ జిగ్, ఇండెక్సింగ్ జిగ్, సాలిడ్ జిగ్, పోస్ట్ జిగ్, ట్రనియన్ జిగ్. డ్రిల్ జిగ్ ప్రాథమిక లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: డ్రిల్ ప్లేట్ ఆర్ జిగ్ ప్లేట్, బేస్ ప్లేట్ ఆర్ జిగ్ బాడీ, డ్రిల్ బుషెస్, లొకేటింగ్ పిన్స్, క్లాంప్స్. డ్రిల్ ప్లేట్ లేదా జిగ్ ప్లేట్ కటింగ్ టూల్ను గైడ్ చేయడానికి బుషెస్తో లేదా లేకుండా గైడింగ్ హోల్స్ కలిగి ఉంటుంది. బేస్ ప్లేట్ మౌంట్ పీస్ పార్ట్స్, లొకేటింగ్ పిన్స్ మొదలైన వాటికి రిజిడ్ సపోర్ట్ అందిస్తుంది. ప్లేట్ మరియు క్లాంప్ టైప్ జిగ్ల వంటి కొన్ని డ్రిల్ జిగ్లలో బేస్ ప్లేట్ ఉండదు. డ్రిల్ బుష్లు డ్రిల్లు, రీమర్లు, ట్యాప్లు మరియు హోల్స్ వేయడానికి లేదా సవరించడానికి సాధారణంగా ఉపయోగించే ఏదైనా ఇతర రివాల్వింగ్ టూల్స్ గుర్తించడానికి మరియు గైడ్ చేయడానికి ఉపయోగిస్తారు. జిగ్లో అవసరమైన రిపీటబిలిటీ నిర్ధారించడానికి బుషెస్ గట్టిపడతాయి మరియు ఎగ్జాక్ట్ సైజ్కు గ్రౌండ్ చేయబడతాయి. లొకేటింగ్ పిన్స్ క్రింది వాటికి ఉపయోగించబడతాయి: కాంపోనెంట్ కదలికను లిమిట్ చేయడానికి, టూల్కి సమానంగా పీస్ పార్ట్ ఉంచడానికి, కాంపోనెంట్ పీస్ భాగాలను పార్ట్స్ లోడ్ చేయడానికి మరియు అన్లోడ్ చేయడానికి, సరైన లోడ్ అంటే ఫూల్ ప్రూఫింగ్ కోసం ఆపరేటర్కు సహాయం చేయడానికి. కటింగ్ ఫోర్స్కు వ్యతిరేకంగా కాంపోనెంట్ను హోల్డ్ చేయడం కోసం క్లాంప్లు ఉద్దేశించబడ్డాయి. కటింగ్ ఆపరేషన్లో అడ్డు తగలకుండా క్లాంప్స్ ఫిట్ చేయబడ్డాయి. ఈ ఎక్సర్సైజ్ కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, డివైడర్, వెర్నియర్ క్యాలిపర్, మార్కింగ్ మీడియా, జెన్నీ క్యాలిపర్, డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఫైల్స్, లేత్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, స్క్రైబర్, డ్రిల్ బిట్, పిల్లర్ డ్రిల్లింగ్ మెషిన్, రీమర్, డై సెట్, సర్ఫేస్ టేబుల్, వెర్నియర్ హైట్ గేజ్, నర్లింగ్ టూల్, డాట్ పంచ్ అండ్ సెంటర్ పంచ్, బాల్ పీన్ హ్యామర్,
హ్యాండ్ డై విత్ స్టాక్, యాన్విల్, టాంగ్స్, స్లెడ్జ్ హ్యామర్, స్క్రూ, పిచ్ గేజ్ అండ్ మ్యాచింగ్ నట్. డ్రిల్లింగ్ ప్లేట్ను తయారు చేయడం అనే టాస్క్ 1కి సంబంధించిన విధానాన్ని తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి దాని సైజ్ కోసం పార్ట్ 1 రా మెటీరియల్ చెక్ చేయండి. ఫినిష్ చేసి ట్రై స్క్వేర్ని ఉపయోగించి పార్ట్ 1 ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. పార్ట్ 1 పైన మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. జెన్నీ క్యాలిపర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1ని 105 mm x 58 mm x 14 mm సైజ్కి గుర్తించండి. పార్ట్ 1 పైన విట్నెస్ మార్క్ చేయండి. పార్ట్ 1ని ఫైల్ చేసి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ మెయింటైన్ చేస్తూ సంబంధిత సైజులకు ఫినిష్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి డైమెన్షన్ చెక్ చేయండి. మళ్ళీ డ్రిల్ రంధ్రాలను గుర్తించడానికి ఫేస్ A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి ఫేస్ B నుండి 17 mm, 33 mm మరియు 50 mm దూరంలో ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి ఫేస్ C నుండి 15 mm, 39 mm, 66 mm మరియు 90 mm దూరంలో సమాంతర లైన్స్ మార్క్ చేయండి. యాన్విల్ పై సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం జాబ్ పై హోల్ సెంటర్లను విట్నెస్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ పైన జాబ్ సెట్ చేయండి. అన్ని హోల్ సెంటర్స్ పైన సెంటర్ డ్రిల్ చేయండి. రీమింగ్ కోసం 5.8 mm డయామీటర్ కలిగిన 2 హోల్స్ డ్రిల్ వేయండి. హుక్ బోల్ట్ను ఇన్సర్ట్ చేయడానికి 8.5 mm డయామీటర్ కలిగిన 2 రంధ్రాలను స్టెప్స్లో డ్రిల్ వేయండి. బుష్ ఫిక్సింగ్ చేయడం కోసం స్టెప్స్లో 11.8 mm డయామీటర్ కలిగిన 4 హోల్స్ డ్రిల్ చేయండి. డ్రిల్లింగ్ తర్వాత బర్స్ తొలగించండి. 6 mm రీమర్ని ఉపయోగించి 5.8 mm డయామీటర్ కలిగిన డ్రిల్లింగ్ హోల్స్ రీమ్ చేయండి. 12 + 0.02 mm ఫినిషింగ్ పొందడానికి 12 mm రీమర్ని ఉపయోగించి 11.8 mm డయామీటర్ కలిగిన హోల్స్ రీమ్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి డ్రిల్ ప్లేట్ యొక్క కొలతలు డ్రాయింగ్ ప్రకారం ఉండేలా చూసుకోండి. హుక్ బోల్ట్ కోసం నాబ్ను తయారు చేయడం అనే టాస్క్ 2 విధానాన్ని తెలుసుకుందాం. 20 mm డయామీటర్ కలిగిన స్తూపాకార రాడ్ని 40 mm పొడవుకు కత్తిరించండి. ఒకవైపు ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. వర్క్ పీస్ను 18 ± 0.1 mm డయామీటర్కి 6 mm పొడవుకు మార్చండి. వర్క్ పీస్ను 12 ± 0.1 mm వ్యాసంతో హెడ్ నుండి 10 mm పొడవుకు మార్చండి. సెంటర్ డ్రిల్ చేయండి మరియు రంధ్రం 6.5 ± 0.1 mm డయామీటర్కి వచ్చేలా చేయండి. డ్రాయింగ్ ప్రకారం పార్టింగ్ ఆఫ్ ఆపరేషన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం 2 చివరలను ఛాంఫర్ చేయండి. డయాగ్రమ్ ప్రకారం నాబ్పై నర్లింగ్ ఆపరేషన్ చేయండి. లేత్ నుండి జాబ్ తీసివేయండి. క్లాంప్స్తో
బెంచ్ వైస్ని బిగించండి. M8 ట్యాప్ సెట్ కోసం డ్రిల్లింగ్ హోల్పై రీమ్ చేయండి. M8 x 1.25 mm ట్యాప్ సెట్ని ఉపయోగించి రీమ్ చేసిన రంధ్రంపై ఇంటర్నల్ థ్రెడ్లను కట్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి నాబ్ల కొలతలు డ్రాయింగ్ ప్రకారం ఉండేలా చూసుకోండి. ఇతర నాబ్ కోసం కూడా పై విధానాన్ని రిపీట్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి నాబ్ యొక్క కొలతలు డ్రాయింగ్ ప్రకారం ఉన్నాయని నిర్ధారించుకోండి. మేకింగ్ ఆఫ్ డ్రిల్ జిగ్ బుష్ అనే టాస్క్ 3కి సంబంధించిన విధానాన్ని తెలుసుకుందాం. 25 mm డయామీటర్ కలిగిన రా మెటీరియల్ను 40 mm పొడవుకు కత్తిరించండి. వర్క్ పీస్ యొక్క ఒక చివరలో ఫేసింగ్ ఆపరేషన్ చేయండి. లేత్పై 20 mm డయామీటర్కి వర్క్ పీస్ను తిప్పండి. డ్రాయింగ్ ప్రకారం 12 mm వ్యాసం నుండి 15 mm పొడవు వరకు స్టెప్ టర్న్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పాటింగ్ ఆఫ్ ఆపరేషన్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం రెండు చివరలను చాంఫర్ చేయండి. ఫేస్డ్ సైడ్ను సెంటర్ డ్రిల్ చేయండి మరియు మొత్తం పొడవు కోసం 5.8 mm డయామీటర్ కలిగిన రంధ్రం వేయండి. 6 mm రీమర్ని ఉపయోగించి రంధ్రం రీమ్ చేయండి. 3 బుషెస్ పొందడానికి మునుపటి విధానాన్ని రిపీట్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం డయామీటర్ లైన్ నుండి 8 mm వద్ద బుష్ ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి బుష్ యొక్క కొలతలు డ్రాయింగ్ ప్రకారం ఉన్నాయని నిర్ధారించుకోండి. హుక్ బోల్ట్ను తయారు చేయడం అనే టాస్క్ 4 ప్రక్రియ గురించి తెలుసుకుందాం. 10 mm స్క్వేర్ రాడ్ను 105 mm సైజ్కి కత్తిరించండి మరియు 8 mm స్క్వేర్ క్రాస్ సెక్షన్ను 67 mm పొడవుతో పొందేందుకు ఫైల్ చేయండి. వర్క్ పీస్ని 3 జా చెక్లో పట్టుకోండి. అవసరమైన 100 mm పొడవును పొందడానికి రెండు వైపులా ఫేస్ చేయండి. 35 mm పొడవు కోసం 8 mm డయామీటర్ పొందడానికి వర్క్ పీస్ యొక్క ఒక ఎండ్ తిప్పండి. థ్రెడింగ్ కోసం ఎండ్ని చాంఫర్ చేయండి. టాంగ్స్, స్లెడ్జ్ హ్యామర్ మరియు ఫర్నెస్ సహాయంతో వర్క్ పీస్ను యాన్విల్పై అవసరమైన షేప్కి ఫోర్స్ చేయండి. ట్రైస్క్వేర్ని ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. స్టాక్తో 8 mm హ్యాండ్ డైని ఉపయోగించి తిప్పిన సైడ్ పైన ఎక్స్టర్నల్ థ్రెడ్ని తయారు చేయండి. మ్యాచింగ్ నట్ ఉపయోగించి థ్రెడ్ను చెక్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి హుక్ బోల్ట్ యొక్క కొలతలు డ్రాయింగ్ ప్రకారం ఉన్నాయని నిర్ధారించుకోండి. డ్రిల్ జిగ్ అసెంబ్లీకి సంబంధించిన విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని పార్ట్స్ శుభ్రం చేయండి. షార్ప్ కార్నర్స్ ఏమైనా ఉంటే డీబర్ చేయండి. డ్రిల్ ప్లేట్ యొక్క 12 mm డయామీటర్ కలిగిన 4 రంధ్రాలలో డ్రిల్ జిగ్ బుష్ను అమర్చండి. డ్రిల్ ప్లేట్ పైన 6 mm డ్రిల్ చేసిన రంధ్రంలో 6 mm x 16 mm డోవెల్ పిన్ను ఫిక్స్ చేయండి. 2 హుక్ బోల్ట్లను ఫిక్స్ చేయండి.
హుక్ బోల్ట్పై థ్రెడ్ నాబ్ను అసెంబుల్ చేయండి. డ్రిల్లింగ్ చేయవలసిన ఛానల్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు డ్రిల్ జిగ్ డ్రిల్లింగ్ కోసం సిద్ధంగా ఉంది. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. జిగ్ అంటే ఏమిటి మరియు దాని నిర్మాణ లక్షణాలను తెలియజేయండి. డ్రిల్ జిగ్ యొక్క భాగాలను మెషిన్ చేయండి మరియు సైజ్ కోసం అదే విధంగా నిర్వహించండి. అసెంబ్లీ డ్రాయింగ్ ప్రకారం డ్రిల్ జిగ్ యొక్క భాగాలను అసెంబుల్ చేయండి. డైమెన్షన్స్ మరియు లొకేషన్స్ చెక్ చేయండి. ఈ సెషన్లో సింపుల్ డ్రిల్లింగ్ జిగ్ తయారీ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.